ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో మనం ఈ విధముగా చదువుచున్నాము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమనగా ఏమిటి? ప్రభు అయిన యేసు అన్నాడు, నీ వాక్యము అనగా నీవు సత్యమై ఉన్నావు. సత్యం యొక్క అర్థం ఏమిటంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చరిత్ర, గుణలక్షణములు, మహిమ, ఆయన యొక్క దేవత్వమై ఉన్నది. దేవుడు తను తాను బయలుపరుచుకొనినది సత్యము ద్వారానే. అందుచేతనే దేవుడే సత్యము యొక్క ఆధారభూతుడై ఉన్నాడు. ఆ సత్యమును వినిపించగలిగినవాడు, దానిని నిర్ధారణ చేయగలిగినవాడు, దానిని మనకు తెలియజేయగలిగినవాడు, నియంత్రించగలిగినవాడు, ఉత్తమ శ్రేష్టమైన దాన్ని చెప్పగలిగినవాడు, మరియు సంపూర్ణ సత్యము యొక్క సత్యమును నీతియు అయ్యున్నాడు. దేవుడు లేకుండా సత్యము లేదు. దేవుని గూర్చి ప్రకటించకుండా ఉంటే అందులో సత్యమే ఉండదు. అందువలననే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు దేవుని సత్యస్వరూపి అయిన దేవుడు అని వర్ణించబడింది. ప్రభు అయిన యేసు నేనే సత్యమునన్నాడు. ఈ మాట ఎందుచేత సత్యము అని అనుకొనగలమంటే ఆయన యందే సత్యమును దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించుచున్నది. దేవుడు పరిశుద్ధుడు, మనుష్యుడు పాపి అయి ఉన్నాడు. అందువలననే మనుష్యుడు దేవుణ్ణి తిరస్కరించాడు. అయితే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయనను ఈ లోకములోనికి ఎందుకు పంపించాడంటే అనేకుల రక్షణార్థమై తన్ను తాను సిలువలో అప్పగించుకుంటాడని. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, వారు రక్షణ పొందుతారు. మీరు కూడా సత్యము ద్వారా అనగా ప్రభు అయిన యేసు ద్వారా రక్షణ పొందుతారని మేము మీ కొరకు దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. తెలుసుకో